నమస్తే అండి. అందరూ బాగున్నారా? బాగుండే ఉంటారు. ఎందుకంటే నిన్న మొన్న రిలీజ్ అయిన కొన్ని సినిమాలు మీరు చూడలేదు కాబట్టి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు సినిమాల గురించి కాదు. మన గుండెల్ని పిండేసి బుర్రల్ని బద్దలు కొట్టిన కొన్ని రాడ్ సినిమాల గురించి. థియేటర్‌లో టికెట్ కొన్నది సినిమా చూడడానికి కాదు, మన సహనాన్ని పరీక్షించుకోవడానికి అని. ముందుగా మన లిస్ట్‌లో ఉన్నది లెజెండరీ సీన్. ట్రైన్ వస్తుంటే బాలయ్య బాబు గారు తొడగొడతారు. అంతే. ఆ దెబ్బకి ట్రైన్ రివర్స్ వెళ్ళిపోతుంది. బాబోయ్! ఐన్‌స్టీన్ గనక ఈ సీన్ చూసుంటే ఆయన రాసిన ఫిజిక్స్ పుస్తకాలని తగలబెట్టేసి హిమాలయాలకు వెళ్ళిపోయేవాడు. న్యూటన్ గారికి 4 రూల్స్ ఉంటే మన డైరెక్టర్ గారికి ఒకటే రూల్. బాలయ్య బాబు కాలు దువ్వితే కాలమైనా ఆగిపోవాలి. తొడగొడితే ట్రైన్ అయినా రివర్స్ వెళ్ళాలి. పాపం ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటో ఆలోచించండి. అరే నేను గేర్ వేయలేదు కదా, వెనక్కి ఎలా వెళ్తున్నా అని షాక్ అయిపోయి ఉంటాడు. ఇక మన బోయపాటి గారు. ఆయన సినిమాలో గ్రావిటీ అసలు ఉండదు, ఓన్లీ లెవిటీనే. విలన్ తల నరికితే అది డైరెక్ట్‌గా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లి గద్ద నోట్లో పడుతుంది. అరేయ్! అది మనుషుల తలా లేక స్విగ్గీ డెలివరీనా? కరెక్ట్‌గా గద్ద నోట్లో ల్యాండ్ అవ్వడానికి ఆ గద్ద కూడా షాక్ అయి ఉంటుంది. ఏందిరా ఈరోజు ఆకాశం నుండి ఆమ్లెట్ కాకుండా డైరెక్ట్‌గా నాన్ వెజ్ పడుతుంది అని. ఈ సినిమా చూసినాక మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఒకటే. రామ్ చరణ్ గారు ఆ సీన్ చేసేటప్పుడు నవ్వు ఎలా ఆపుకున్నారని. ఇక పాన్ ఇండియా రేంజ్‌లో మనల్ని ఊపేసిన సినిమా 'లైగర్'. పూరి గారు ఏం రాశారో, విజయ్ ఏం చేశారో ఎవరికీ అర్థం కాలేదు. 'ఆగ్ లగా దేంగే' అని అనౌన్స్ చేశారు. తీరా చూస్తే థియేటర్‌లో ఆడియన్స్‌కి మంట పెట్టేశారు. సినిమాలో బాక్సింగ్ కంటే విజయ్ గారి నత్తి ఎక్కువైపోయింది. మైక్ టైసన్ గారిని తీసుకొచ్చి ఆయనతో గొర్రెలా అర్పించారు చూడు. అక్కడ డైరెక్టర్ విజన్‌కి మనం జోహార్లు అర్పించాలి. విజయ్ గారు 'ఐ యామ్ ఏ ఫైటర్' అంటే ఆడియన్స్ 'వి ఆర్ ద సఫరర్స్' అని అరిచారు. 600 కోట్ల భారీ బడ్జెట్ సోది 'ఆదిపురుష్ రామాయణం' అంటే ఒక ఎమోషన్. కానీ ఇది చూస్తుంటే ఒక వీడియో గేమ్‌లా ఉంది. ఆ రావణాసురుడు పుష్పక విమానం ఎక్కకుండా ఏదో డ్రాగన్ గబ్బిలం మీద వెళ్తుంటే అది రామాయణంలా లేదు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో' తక్కువ బడ్జెట్ ఎపిసోడ్‌లా ఉంది. అసలు ఆ వానర సైన్యాన్ని చూస్తుంటే మనకు చిన్నప్పుడు ఆడుకున్న టెంపుల్ రన్ కోతులు గుర్తొస్తాయి. 600 కోట్లు పెట్టి మంచి గ్రాఫిక్స్ చేయొచ్చు కదా అంటే స్నాప్‌చాట్ ఫిల్టర్‌లు వాడేసి మామ అనిపించేశారు. ఇక మన త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసిన 'అజ్ఞాతవాసి' ఈ సినిమా చూస్తుంటే మనకు వచ్చే ఫస్ట్ డౌట్. ఇది త్రివిక్రమ్ గారు తీశారా? లేక ఆయన అసిస్టెంట్‌కి వదిలేశారా అని. సినిమాలో హీరో పెద్ద కోటీశ్వరుడు. కానీ ఆఫీస్‌లో ఆయన చేసే పనులు చూస్తుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి బీపీ వచ్చేస్తుంది. ఆ కుర్చీల మీద గెంతడం, వింత ఎక్స్‌ప్రెషన్‌లు. సినిమా అయిపోయాక ఆడియన్స్ అందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. గురూజీ గారు ప్రాస కోసం ప్రయత్నించి ఆడియన్స్‌కి పాస్ పెట్టేశారు. 'శక్తి' మ్యాన్ ఆఫ్ సకల కళా వల్లభుడు. టాలీవుడ్ చరిత్రలో రాడ్ అనే పదానికి నిఘంటువు లాంటి సినిమా. మెహర్ రమేష్ గారి 'శక్తి' ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని తీసుకెళ్లి ఆ రుద్ర గెటప్ వేసి ఈజిప్ట్ పిరమిడ్ల చుట్టూ తిప్పినప్పుడే మనకు అర్థం కావాల్సింది. ఇది సినిమా కాదు, ఒక ప్రయోగమని. ఆ గ్రాఫిక్స్ చూస్తుంటే 1980 నాటి మాయాబజార్ గుర్తుకొస్తుంది. అసలు ఆ రుద్ర త్రిశూలం పట్టుకుంటే విలన్లు చావడం కాదు, ఆడియన్స్‌కి గుండెపోటు వచ్చేలా చేశారు మెహర్ రమేష్ గారు. మెహర్ అన్న సినిమా తీశారంటే అది బాక్సాఫీస్‌కి కాదు, ఆడియన్స్ నెత్తికి దెబ్బ. 'సన్ ఆఫ్ ఇండియా' మోహన్ బాబు గారి వన్ మ్యాన్ షో. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి 'సన్ ఆఫ్ ఇండియా' ఈ సినిమా రన్ టైం ఎంత తక్కువంటే మీరు పాప్‌కార్న్ కొనుక్కొని సీట్‌లో కూర్చునే లోపు సినిమా క్లైమాక్స్ వచ్చేస్తుంది. సినిమాలో అందరూ మోహన్ బాబు గారే. ఆయనే హీరో, ఆయనే విలన్, ఆయనే బుర్రకథ చెప్తారు. గ్రాఫిక్స్ చూస్తుంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లా ఉంటుంది. నేను ఈ దేశం గర్వించదగ్గ కొడుకుని ఆయన అంటుంటే, అయ్యా కనీసం మాకు సినిమా అర్థమయ్యేలా తీయాల్సింది అని ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'బ్రహ్మోత్సవం' ఫ్యామిలీ ప్యాక్ తలనొప్పి. క్లాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీకాంత్ అడ్డాల గారు తీసిన 'బ్రహ్మోత్సవం'. సినిమాలో 60 మంది చుట్టాలు ఉంటారు. కానీ ఒక్కడికైనా కథ తెలుసా అంటే అస్సలు తెలీదు. మహేష్ బాబు గారు ప్రతి 5 నిమిషాలకు ఒకరి కాళ్ళు మొక్కుతుంటారు. సినిమా చూస్తున్నంతసేపు మనకి ఏదో పెళ్లి వీడియో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కానీ సినిమా చూస్తున్నట్టు అనిపించదు. డ్యాన్స్ స్టెప్పులైతే ఏదో వ్యాయామం చేస్తున్నట్టే ఉంటాయి. 'వెళ్ళిపోమాకే' అనే పాట ఉంటే ఆడియన్స్‌కి మాత్రం మమ్మల్ని వదిలేయరా బాబు అని థియేటర్ నుంచి వెళ్ళిపోతాం అని దండం పెట్టేశారు. చూశారుగా, ఇలాంటి సినిమాలు చూసి తట్టుకోవాలంటే గుండె ధైర్యం కాదు, మెదడులో మొద్దుబారిపోయిన నరాలు. ఈ లిస్ట్‌లో మీ ఫేవరెట్ రాడ్ సినిమా ఏది? కింద కామెంట్లలో చెప్పుకోండి. ఇలాంటి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక భారీ డిజాస్టర్ మూవీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై.